వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సుగంధ పరిమళ ద్రవ్యాలలో సిరుల తల్లి దివ్య సోయగం. తిరుచానూరులో శ్రీ పద్మావతీ దేవికి శుక్రవార అభిషేకం. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో బుగ్గోత్సవాలు ప్రారంభం. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి స్నపన తిరుమంజనం ఆస్థానం. గరుడోత్సవంలో శ్రీ కోనేటిరాయస్వామి అభయ ప్రదానం. కీలపట్ల టీటీడీ ఆలయంలో భక్తుల ఆనందనందనం. నారాయణవనంలో మరకతవల్లి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామి బ్రహ్మోత్సవం. కన్నుల పండుగగా శ్రీ నటరాజస్వామి వారి తిరుచి ఉత్సవం. తిరుపతిలో తాతయ్యగుంట గంగమ్మ తల్లి జాతర ఉత్సవాలు. గ్రామ దేవతకు సారె సమర్పించిన టీటీడీ ఉద్యోగులు. స్నపన తిరుమంజన సేవలో సిరుల తల్లి సోయగం భక్తులను ముగ్ధులను చేసింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి శుక్రవారం స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వైశాఖ మాసం శుక్రవారాన్ని పురస్కరించుకుని అమ్మవారిని ఆలయం నుండి ఊరేగింపుగా సమీపంలోని శుక్రవారపు తోటకు వేంచేపు చేశారు. స్నపన మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపి పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై చందన చర్చితకు పసుపు, చందనం, తులసి మాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో సహస్రధారల నడుమ స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అద్దము చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. అద్దము చూచే వేలే అప్పటప్పటికి అద్దము నీ మోము కంటే అపురూపమా. ఒత్తిక తామర విరిని ఒత్తేవు కన్నులా. ఒత్తిక తామర విరిని ఒత్తేవు కన్నులా. దగ్గరి కన్నుల కంటే కమలము ఘనమా. గద్దరి కన్నుల కంటే కమలము ఘనమా. గంధము పూసే వేలే కమ్మని మేనా. ఈ గంధము నీ మేని తావి కంటే నెక్కుడా. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయంలో బుగ్గోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వసంత ఋతువులో వేసవి తాపం నుండి స్వామి అమ్మవార్లు ఉపశమనం పొందే ఉత్సవాలే ఈ బుగ్గోత్సవాలు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో 3 రోజుల పాటు జరగనున్న బుగ్గోత్సవాల్లో భాగంగా తొలి రోజైన శుక్రవారం స్నపన తిరుమంజనం నిర్వహించారు. ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్నానపీఠంపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్ప పూజలు జరిపారు. ఆపై పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజన సేవను విశేషంగా నిర్వహించారు. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా, గొల్లెతలనే మనేవు గోవిందుడా. కొల్లున నవ్వేరు నిన్ను గోవిందుడా, గొల్లెతలనే మనేవు గోవిందుడా. గోవిందుడా హరి గోవిందుడా, గోవిందుడా హరి గోవిందుడా. ఏ పునని సుద్దులెల్ల ఇట్టే యశోద తోడ గోపికలాడుకొనేరు గోవిందుడా.
అనంతరం స్వామివారిని బంగారు రత్నాభరణాలు పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. భాజా భజంత్రీలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లు బుగ్గ మండపం ప్రదక్షిణగా ఊరేగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. అనంతరం లక్ష్మీదేవి మండపానికి వేంచేపు చేయక అర్చకులు స్వామి అమ్మవార్లకు ఆస్థానాన్ని సంప్రదాయ శోభితంగా నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర ఈ నెల 14వ తేదీ నుండి 22వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనుంది. ఈ నేపథ్యంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును కుప్పం గంగమ్మ ఆలయ కమిటీ గంగమ్మ జాతరకు ఆహ్వానించింది. టీటీడీ బోర్డు సభ్యుడు శాంతారాం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ టీటీడీ చైర్మన్కు ఆహ్వాన పత్రికను అందజేయగా పండితులు వేదాశీర్వచనం పలికి ప్రసాదాలు అందజేశారు. ప్రియ గరుడ వాహనంపై కీలపట్ల కోనేటిరాయ స్వామివారు కనువిందుగా కటాక్షించారు. చిత్తూరు జిల్లా గంగవరం మండలం కీలపట్లలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోనేటిరాయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం సాయంత్రం స్వామివారి గరుడోత్సవం ఘనంగా జరిగింది. అర్చకులు స్వామివారికి బంగారు ఆభరణాలు సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువదీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాలు భాజా భజంత్రీల నడుమ కీలపట్ల పురవీధులలో గరుడోత్సవం విశేషంగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిని గరుడోత్సవంలో సేవించారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సోదరిగా ప్రసిద్ధి చెందిన శ్రీ తాతయ్యకుంట గంగమ్మ తల్లికి టీటీడీ ఉద్యోగుల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం చీర సారెను సమర్పించారు. టీటీడీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోఆపరేటివ్ బ్యాంక్ సొసైటీ అధ్యక్షుడు కిషోర్ కుమార్, డైరెక్టర్లు రాజ్ కుమార్, హేమసుధ, దొరైరాజ్, ఇతర యూనియన్ నాయకులు, మహిళా ఉద్యోగులు సారే కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ముందుగా టీటీడీ పరిపాలనా భవనంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం వద్ద గంగమ్మ తల్లికి సమర్పించే సారెకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సారెను శిరస్సున పెట్టుకుని డ్రమ్స్ వాయిద్యాల నడుమ తిరుపతి పురవీధుల్లో సారె ఊరేగింపు కార్యక్రమాన్ని భక్తుల సంభరితంగా నిర్వహించారు. అనంతరం శ్రీ తాతయ్యగుంట గంగమ్మ తల్లికి ఉద్యోగులందరూ భక్తి శ్రద్ధలతో చీర సారెను సమర్పించారు. లాగుళ్ళు దొడిగి గల్లు గల్లు ఎగురుకుంటూ ఇరగోలలు పట్టుకొని ఈ రంగమాడుకుంటూ శివమెత్తి సత్తులు శివాలు ముగుకుంట చిత్రంగ సింధులేసిరో ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలులో సుక్కోలే మెర్సేటి సకాలి తల్లికి ఏటేట సంబరాలులో తిరుపతిలో పురాతన వైష్ణవ దేవాలయం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఏటా తమిళ సంప్రదాయంలో చిత్తిరై మాసంలో చిత్తా నక్షత్రం రోజు వీరి అవతార మహోత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా మే 10వ తేదీ వరకు నిర్వహించే శ్రీ మధుర కవి శ్రీ అనంతాళ్వార్ల అవతార మహోత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయం సంధ్యవేళలో దివ్య ప్రబంధ సేవాకాలం జరిగింది. ఈ సందర్భంగా నమ్మాళ్వార్లు అనుగ్రహించిన తిరువాయిమొళి ప్రబంధ
ప్రబంధం నుండి 100 పాసురాలను పఠించారు. అనంతరం నైవేద్యం శాతుమొర జరిగింది. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్ద జీఎస్ స్వామి, చిన్న జీఎస్ స్వామి, శ్రీ వైష్ణవులు, ఆచార్య పురుషులు, ఏకాంగులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సముదాయంలో కొలువైన శ్రీ అగస్తీశ్వర స్వామివారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ నెల 1వ తేదీన ప్రారంభమైన బ్రహ్మోత్సవాలు 10వ తేదీ వరకు విశేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నటరాజస్వామివారి తిరుచి సేవ జరిగింది. అర్చకులు శ్రీ నటరాజస్వామివారిని, అమ్మవారిని సకల బంగారు ఆభరణాలు, పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై కొలువదీర్చారు. భక్తులు దైవనామస్మరణలు చేస్తుండగా మేళతాళాలు, భాజా భజంత్రీల నడుమ సముదాయం గ్రామ పురవీధులలో ఊరేగింపు ఉత్సవం వేడుకగా జరిగింది. నటరాజస్వామి వారికి భక్తులు అడుగడుగున మంగళ నీరాజనాలు సమర్పించారు. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకే కిశోర చంద్రశేఖరే రతి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంధ సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్ష ధోరణి నిరుద్ధ సుందరాపరి రుచిద్దిగంబరే మనో వినోదమేటు వస్తుని. భారతదేశం, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో శుక్రవారం తిరుమలలో ఏరియా డామినేషన్ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా 130 మంది ఆక్టోపస్ పోలీసు, నిఘా భద్రతా విభాగం, బాంబ్, డాగ్ స్క్వాడ్ బృందాల అధికారులు, సిబ్బంది 4 బృందాలుగా విడిపోయి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత్ పాక్ వార్ నేపథ్యంలో భక్తుల్లో ధైర్యాన్ని నింపేలా ముందస్తు జాగ్రత్తగా ఏరియా డామినేషన్ నిర్వహించి తిరుమలలో శ్రీవారి ఆలయం, కాటేజీలు, బస్టాండ్ తదితర రద్దీ ప్రాంతాల్లో తనిఖీలు చేశారు. అనుమానిత వ్యక్తులను ప్రశ్నించడంతో పాటు బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సందర్భంగా తిరుమల డీఎస్పీ విజయ్ కుమార్ ఎస్వీబీసీతో ప్రత్యేకంగా మాట్లాడారు. భారతదేశ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొని ఉన్న సందర్భంగా మనం కూడా అంతర్లీనంగా ఇంటర్నల్గా భారతదేశంలో అతి ముఖ్యమైన ప్రదేశాల్లో మన తిరుమల తిరుపతి ప్రాంతం కూడా ఒకటి కాబట్టి వీటిని మనం అనుక్షణం అలర్ట్గా ఉండవలసిన భాగంగా మా రాష్ట్ర డీజీపీ గారు అయినటువంటి గౌరవనీయులు శ్రీ హరీష్ గుప్తా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు తిరుపతి ఎస్పీ మరియు చీఫ్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ శ్రీ హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి సూచనల మేరకు తిరుమల అడిషనల్ ఈవో శ్రీ వెంకయ్య చౌదరి గారి ప్రోత్సాహంతో తిరుమలలో కూడా ఈ రక్షణ కార్యక్రమంలో భాగంగానే ఫ్రిస్కింగ్, చెకింగ్, ఏరియా డామినేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా సివిల్ పోలీసు, ఏఆర్ఏపీఎస్పీ, తర్వాత టీటీడీ విజిలెన్స్ సెక్యూరిటీ వింగ్, అలాగే బీడీ టీమ్స్, డాగ్ స్క్వాడ్స్ వీళ్ళందరం కలిసి ఎస్పెషల్లీ ఆక్టోపస్ అందరం కలిసి 135 మందితో 4 బృందాలుగా విడిపోయి తిరుమలని క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఎక్కడైనా అనుమానిత వ్యక్తులు కానీ అనుమానిత వస్తువులు కానీ జరిగితే వాటి మీద తగు చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో తిరుమల విజిఓ సురేంద్ర, ఆక్టోపస్ డీఎస్పీ విశ్వనాథం, ఇతర అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అహోబిలం నారసింహస్వామి వారి ఆలయంలో నృసింహ జయంతి బ్రహ్మోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎగువ అహోబిలంలోని చెంచులక్ష్మి సమేత శ్రీ జ్వాలా నరసింహస్వామి వారి దివ్య ప్రాంగణంలో తిరుకళ్యాణ మహోత్సవం వైభవపేతంగా జరిగింది. అమ్మవారి, స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా అలంకరించి ప్రత్యేక తిరుచులపై ఆశీనులను చేసిన అర్చకులు విశేషంగా పూజాధికాలను నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై స్వామి అమ్మవార్లను ఆలయ ప్రదక్షిణగా ఊరేగిస్తూ ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు. ఆపై కళ్యాణ
ప్రధాన వేదికపై స్వామి అమ్మవార్లను ఆసీనులను గావించిన అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల జయ జయ ధ్వనుల నడుమ కన్నుల పండుగ కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. లక్ష్మీనారాయణులే లలనయు నీవును, లక్ష్మీ కళ్యాణము లీలతో పాడెదమిదనేము. 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 రిమపమప పనిపమప రిమపమప పనిపమప. తిరుపతిలో నెలవైన తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. వారం పాటు కొనసాగే జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుంటారు. తిరుమల శ్రీవారి సోదరిగా తిరుపతి వాసుల ఇలవేల్పుగా నీరాజనాలందుకుంటున్న తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి జాతరను పురస్కరించుకుని గర్భాలయంలో మహాశక్తి రూపిణిగా కొలువుదీరిన అమ్మవారికి అర్చకులు ప్రాతకాల పూజలు, విశేష అభిషేకాది ఆరాధనలను, ప్రత్యేక అలంకారాలను భక్తిరసభరితంగా నిర్వహించారు. ఇక జాతరలో భాగంగా శుక్రవారం భక్తులు తోటి వేషంలో అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చి ప్రదక్షిణలు చేశారు. కొడి స్తంభం వద్ద పిండి దీపాలను వెలిగించి అమ్మవారికి పొంగళ్లను, అంబళ్లను నివేదించి మొక్కులు చెల్లించుకున్నారు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు. మా ఊరి గంగమ్మ తల్లికి చూడు మాదండి పూజలు సుక్కోలె మెరిసేటి సక్కాని తల్లికి ఏటేట సంబరాలు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. ప్రసిద్ధ మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి దేవాలయం ఉత్సవ సుగంధాలతో పరిమళించింది. వైశాఖ మాసం ద్వాదశిని పురస్కరించుకుని శ్రీమఠం పీఠాధిపతులు శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలు, విశేష పూజలు జరిగాయి. గురు రాఘవేంద్రుని మూల బృందావనానికి స్వామీజీ క్షీరాభిషేకం జరిపారు. ఆపై అర్చకులు రాఘవేంద్ర స్వామివారికి వర్ణమయ పుష్పమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణలు చేయగా శ్రీమఠం పీఠాధిపతులు విశేష హారతులు సమర్పించారు. ఆపై సంస్థాన పూజల్లో భాగంగా పూర్ణబోధ మండపంలో మూలరాములకు పీఠాధిపతులు ప్రత్యేక పూజలు జరిపి నివేదన హారతులు అందజేశారు.
ప్రకాశం జిల్లా ఒంగోలు నగరం కమ్మపాలెంలో నూతనంగా నిర్మించిన శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కాంతులీనింది. ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయంలోని యాగశాలలో శాంతి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత ప్రధాన కలశ జలాలను ఊరేగింపుగా తీసుకుని ఆలయ శిఖర కలశాలకు మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం శ్రీనివాసుని కళ్యాణోత్సవం కనుల పండుగగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాంగ శోభితంగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ తదితర కార్యక్రమాలను జరిపారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారి కళ్యాణాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తవత్సలుడైన శ్రీ లక్ష్మీ నృసింహుడు చందన అలంకారంలో శోభిల్లారు. నవనారసింహ క్షేత్రాల్లో ఒకటిగా అలరారుతున్న తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి దేవాలయంలో నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు ప్రాతకాలమే స్వామివారికి నిత్య షోడశోపచారాలను పూర్తి చేశారు. తరువాత లక్ష్మీ నృసింహునికి చందనాలంకరణ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మహామంగళహారతులు సమర్పించారు. చందనాలంకరణలో స్వామివారి దర్శనం చేసుకుని భక్తులు జై నారసింహ స్మరణలతో పులకితులయ్యారు. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ నారాయణ తిరుమల శ్రీ వెంకటేశ్వరాలయం భక్తుల గోవిందనామస్మరణలతో ప్రతిధ్వనించింది. ఆలయంలో శ్రీవారి వార్షిక కళ్యాణోత్సవాలు వైభవపేతంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలను శుభారంభం చేస్తూ అర్చకులు శ్రీనివాసునికి అభిషేకోత్సవాన్ని నయన మనోహరంగా నిర్వహించారు. క్షీరాన్ని నింపిన కలశాలను ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠ జరిపి కలశ పూజ, పుణ్యాహవాచనం, గణపతి పూజ, సంకల్ప పూజలు జరిపారు. ఆపై కలశాలను ఆలయ ప్రదక్షిణగా తీసుకువచ్చి ఆ కలశాలలోని క్షీరంతో అభిషేకాన్ని నిర్వహించారు. భక్తులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. అదేవిధంగా శ్రీకాకుళం నగరంలో కొలువైన శ్రీ శివకామేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. ఉపాలయంలో కొలువైన స్వామివారి వార్షికోత్సవాలలో భాగంగా కళ్యాణం జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ముచ్చటగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై పట్టు వస్త్రాలు, పసిడి శోభిత బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పాలతో వధూవరులుగా అలంకరించిన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. పలు వైదిక క్రతువులను పూర్తి చేసిన అనంతరం వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణోత్సవాన్ని కమనీయంగా పూర్తి చేశారు. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిక్కరి పెండ్లి కొడుకు చేరి చూతము ముగ్గి సదమదములై ఉన్నాడట. సిగ్గరి పెండ్లి కొడుకు చేరి చూదము. నల్గొండలో కొలువైన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రీ వాసవి పరమేశ్వరి దేవి జయంతి ఉత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి పవళింపు సేవను వేడుకగా నిర్వహించారు. వాసవిదేవి అమ్మవారిని ఆభరణాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరించి ఊయలలో వేంచేపు చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మేళతాళాల నడుమ భక్తుల ఆరాధ్య దైవం వాసవిదేవికి పవళింపు సేవను జరిపి హారతులు అందజేశారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం కనేకల్లులో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. 100 ఏళ్ల చరిత్రను సొంతం చేసుకుని భక్తుల ఆరాధ్య నిలయంగా భాసిల్లుతున్న ఆంజనేయ స్వామి ఆలయంలో ఏటా వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను కన్నుల పండుగగా నిర్వహించారు. విశేష అలంకారంలో అనుగ్రహించిన రామబంటు దర్శనం చేసుకుని భక్తులు తన్మయులయ్యారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామచంద్రరావుపేటలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయంలో గోపుర శిఖర ప్రతిష్టాపనోత్సవం వేడుకగా జరిగింది. ఉత్సవంలో భాగంగా ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి మూలమంత్ర హోమాలను జరిపి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై గోపుర శిఖర ప్రతిష్ఠ నిర్వహించారు. ప్రధాన కలశ జలాలను ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి గోపుర శిఖరానికి అభిషేకం జరిపి హారతులు సమర్పించారు. తిరుపతిలోని పల్లి వీధిలో వేంచేసిన శ్రీ వేసాలమ్మ ఆలయంలో గంగ జాతర ఘనంగా జరుగుతోంది. ఈ నెల 6వ తేదీ నుండి 13వ తేదీ వరకు నిర్వహించే గంగ జాతరను పురస్కరించుకుని భక్తులు వివిధ వేషధారణలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం నిత్య పూజలు పూర్తి చేసిన అనంతరం శ్రీ వేసాలమ్మ తల్లిని సంప్రదాయ అలంకరణతో కొలువుదీర్చి ప్రత్యేక పూజలను నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పొంగళ్లను నివేదించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. చిన్న తిరుపతిగా పేరుగాంచిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ద్వారకా తిరుమల క్షేత్రం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలతో పరిమళిస్తోంది. ఏటా వైశాఖ మాసంలో ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాభరణ భూషితంగా అలంకరించి చీర సారెల ఊరేగింపులతో కళ్యాణ వేదిక వద్దకు తీసుకువచ్చారు. కళ్యాణ వేదికపై స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వామి అమ్మవార్లను పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె అలంకరణలతో సేవించారు. అనంతరం విశేష ఆరాధనలను పూర్తి చేసి ధూపదీప నైవేద్యాలు కర్పూర హారతులు సమర్పించారు. నెల్లూరు జిల్లాలోని ప్రసిద్ధ నారసింహ క్షేత్రం వేదగిరి బ్రహ్మోత్సవ శోభతో ప్రకాశిస్తోంది. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ వేదగిరి నృసింహుని ఉత్సవమూర్తిని సర్వాలంకార శోభితంగా జ్ఞానానికి ప్రతీకైన హంస వాహనంపై కొలువుదీర్చారు. అనంతరం అర్చకులు ప్రత్యేకంగా స్వామివారికి పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల కోలాటాలు మేళతాళాల నడుమ వేదగిరి క్షేత్రంలో స్వామివారి హంసవాహన సేవ వైభవంగా జరిగింది. జయ జయ నృసింహ సర్వేశ జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద భయహర వీర ప్రహ్లాద వరద జయ జయ నృసింహ సర్వేశ. శశి నయన మృగ నరవేష బహిరంతస్థల పరిపూర్ణ మిహిర శశి నయన మృగ నరవేష బహిరంతస్థల పరిపూర్ణ అహినాయక సింహాసన రాజిత బహుళ గుణగణ ప్రహ్లాద వరద
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.